ఒక అడవిలో ఇట్లాగే అడవంతా తగలబడిపోతుంటే అది అంతా తగలబడి ఆరిపోయిన తర్వాత మరి ఫారెస్ట్ ఆఫీసర్లు ఒక జీప్ వేసుకొని లోపలికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు చూసినప్పుడు అంతా కాలిపోయి ఉంది. ఒక చెట్టు దగ్గర ఆగారు. ఆ చెట్టు కూడా కాలిపోయి ఉంటే అక్కడ చూసినప్పుడు ఒక కోడి కనిపిస్తుంది. అక్కడ సగం కాలింది, సగం కాలేదు. ఆ కోడిని చూశారు. చూసి ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి దాన్ని నిబ్బరంగా చూసినప్పుడు అది దాని చుట్టూ చక్కగా శుభ్రంగా ఉంది, ఏ మంట రాలేదంట. అంటే అది ఆయన అనుకున్న ఆలోచన ఏంటంటే కాళ్ళతో ఇదంతా శుభ్రంగా అటు ఇటు నెట్టేసింది, ఇక్కడ ఏ చెత్త కానీ ఆకులు కానీ ఏమీ లేవు. అయితే అక్కడ మాత్రం కాలేదంట, ఆ చుట్టూ అంతా కాలిపోయిందంట. అయితే ఆ కోడిని చూసినప్పుడు ఆ కోడి సగం కాలిపోయింది, సగం బాగుంది. ఆయన చేతిలో కర్ర ఉంటే ఆ కర్రను తీసుకొని ఇట్లా అన్నాడు. సగం కాలిపోయిన కోడి అట్లా పడిపోయింది. ఆ కోడి కింద 3 పిల్లలు ఉన్నాయి. కీస్ అనుకుంటూ బయటకు వచ్చినాయి. ఆఫీసర్లు అందరి దగ్గరికి వెళ్ళి వాటిని చూస్తున్నారు విచిత్రంగా. ఏంటంటే ఆ తల్లి చనిపోయింది కానీ బిడ్డలకి ఏ హాని జరగకూడదని చెప్పి రెక్కల కింద భద్రపరిచింది. అవునా కదా? అటువంటి ప్రేమ యేసయ్య చూపించారు.